ఎవరైతే త్రికాల సంధ్య చేస్తారో, ఎవరైతే మాధవ నామ భజన చేస్తారో, ఎవరైతే భాగవత మహాపురాణం, శ్రీమద్ భాగవత మహాపురాణం, నేను భగవద్గీత గురించి మాట్లాడటం లేదు, నేను శ్రీమద్ భాగవత మహాపురాణం గురించి మాట్లాడుతున్నాను. ప్రజలు తెలుసుకుంటున్నారు. తరువాత మొత్తం భారతదేశం మరియు విశ్వం కూడా తెలుసుకుంటుంది. భక్తులు ఉంటారు. పాపుల వినాశనం జరుగుతుంది. ఇందుకోసం మీరందరూ త్రికాల సంధ్య చేయవలసి ఉంటుంది. బ్రాహ్మ ముహూర్తంలో లేచి త్రికాల సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఇలా 3 సంధ్యలు చేయాల్సి ఉంటుంది. మరియు 3 సంధ్యలతో పాటు శ్రీమద్ భాగవత మహాపురాణం బ్రాహ్మ ముహూర్తం నుండి రాత్రి 12 వరకు ఏదో ఒక సమయం ఒక అధ్యాయం చదవవలసి ఉంటుంది. మరియు నిరంతరం మాధవ నామం భజన చేస్తూ ఉండాలి. మాధవ నామ భజన వలన భగవాన్ ఆది విష్ణు సనాతన కల్కి భగవంతుని కృప మీపై ఉంటుంది.